భారతీయ సంప్రదాయంలో హర్ష సాంప్రదాయంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అస్తమానం మాట్లాడుకుని కోరికలు చెప్పుకోవడం కాదు దంపతులంటే. ఇంటికి ఎంత గొప్పగా ఉండేదంటే, భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఈయన ఎవరితోనో మాట్లాడుతుంటే పెద్దలైన వారు వచ్చారు, ఇటువంటి వారు వచ్చినప్పుడు వారికి ఒక పంచా ఖండువా పెట్టడం అనేటటువంటిది ఆయనకి చాలా ఇష్టమైన విషయం అనుకోండి. ఈవిడ లోపలికి వెళ్ళి అప్పుడే ఒక ట్రేలో ఓ చీర, ఓ పంచా, ఓ కండువా, 2 తాంబూలాలు, 2 పళ్ళు, 2 వక్కలు సిద్ధం చేసేస్తుంది. ఆయన అయ్యా మేము ఇంకా బయలుదేరుతామండి అనే వేళకి ఒకసారి రండి అంటుంది, అంతే. ఒక్కసారి ఉండండి అని గబగబా వెళ్ళిపోతాడు ఉత్తరీయం వేసుకుని. ఏమిటి అర్థం? లోపల చీర పంచా సిద్ధంగా ఉంటాయని తెలుసు. ఎలా తెలుసు? ఈయన యొక్క సంస్కారాన్ని ఆవిడ చదువుకుంది. ఇవి హృదయాలు మాట్లాడుకోవడం అంటే. ఇలా ఎదగడం దాంపత్యం. ఇది ఎదగడం గొప్ప. కానీ ఎంతకాలమైన దిక్కుమాలిన టీవీ పెట్టుకుని రాను రాను భర్తని కూడా ఒరే కోటేశ్వరరావు అని పిలవడం, ఇంకా వీలైతే హలో అండం, ఈవిడో జీన్స్ ప్యాంటు, ఆయనో జీన్స్ ప్యాంటు, ఆయన పురుషుడో ఈయన స్త్రీయో, ఈయన స్త్రీయో ఆవిడ పురుషుడో తెలియని దౌర్భాగ్య స్థితి. ఆఖరికి తన పిల్లల్ని తాను కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడం, ఇటు కుక్క పిల్లని ఇటు పిల్లాడిని పెట్టుకుని ఇద్దరికి చెరుకో ముద్ద పెట్టడం, ఇదంతా పెద్ద కల్చర్ అనుకోవడం. 4 రోజులు స్నానం చేయకపోవడం, 11ంటికి కూడా స్నానం చేయకుండా దిక్కుమాల గుడ్డలతో వంట చేసుకోవడం.